నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. పేరులో మొదటి అక్షరాన్ని గురించి, ఆంగ్ల వర్ణమాలలో పేరులో మొదటి అక్షరం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇంతవరకు ఎల్ లెటర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ఎం లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ దేవతను పూజించాలి, పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేరులో స్టార్టింగ్ లెటరు ఎం లెటర్ ఉంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ప్రాబ్లంలో ఉంటారు. వీరి లైఫ్ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో నిండి ఉంటుంది. వీరి జీవితం వీళ్ళ జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. కానీ అందరికీ సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఎవరు ఉండరు. కానీ వీళ్ళకి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, డబ్బు నిలబడదు. వీళ్ళు చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే అది తిరిగి రాదు, వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వరు. భార్యాభర్తల సమస్యలు పేరులో ఫస్ట్ లెటరు ఎం ఉన్న వారికి ఎక్కువగా ఉంటాయి, అందరికంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. వీరు నిరాడంబరంగా ఉంటారు. మంచి సంస్కారవంతులైతే, సభ్యత సంస్కారం కలిగిన వాళ్ళు. వీరి అభిప్రాయాలు ఉన్నతంగా ఉంటాయి, ఉన్నతమైన అభిప్రాయాలతో కలిగి ఉంటారు వీళ్ళు. వీటి వల్ల కూడా వీళ్ళకి సమస్యలే. వీటి వల్ల కూడా జీవితంలో ఇబ్బందులు అనేటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువే. ఎవరైనా వీరిని విమర్శిస్తే వీళ్ళు సహించరు. ఈ ఎం లెటరు బిజినెస్కి అయితే చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. వీరి మాట పడరు, గొడవలకి పోరు. వీళ్ళే గొప్ప అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏ విషయం అయినా సరే సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఏ రంగంలో అయినా సరే వీరిదే పైచేయి, మాదే పైచేయి అన్నట్టుగా ఉంటారు, అనే రకంగా ఉంటారు. ఏది ఏమైనా, ఏ విషయమైనా రహస్యంగా ఉంచుకుంటారు, ఎవరికి చెప్పరు. వీళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అయినా కానీ ఎవరికి చెప్పరు. వీళ్ళు సాధారణంగా ఎవరితో స్నేహం చెయ్యరు. చేస్తే మాత్రం జీవితాంతం కొనసాగించేటట్టుగా ఉంటుంది వీళ్ళ స్నేహం. త్యాగానికి మారు పేరు వీళ్ళు. త్యాగం అనేది చేస్తే వీరంత గొప్పగా ఎవరు చేయరు అనేది చెప్పొచ్చు. వీళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు అందరికీ. మంచి చెడుల గురించి సలహాలు ఇస్తారు. వీరు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు అనుకున్నాం కదా. సీక్రెట్స్ మాత్రం వీళ్ళకి కానీ చెప్తే మాత్రం కడుపులోనే ఉంచుకుంటారు. స్టార్టింగ్ లెటర్ ఎం లెటరు ఉండేవాళ్ళు వీళ్ళు అనుకోకుండా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఉండే విధంగా ఉంటే మంచిది. సినీ రంగంలో అయితే బాగా రాణిస్తారు. ఈ సినీ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఈ ఎం లెటరు వర్ణమాలలో 13వ సంఖ్య. చాల్దియన్లో ఎంకు వాల్యూ 4. ఈ లెటరు రాహుగ్రహానికి సంబంధించిన సంఖ్య. వీళ్ళు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. పూజ, ఆరాధన చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి వీళ్ళకి. దుర్గాదేవి మంత్రం పఠించినా చాలా మంచిది. దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం పఠించినా కూడా మంచిది. ఏ మంత్రం అయినా కూడా మనకు రక్షణ అన్నట్టుగా చేసుకోవాలి. పదే అట్లే చేసుకుంటా ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 11 సార్లు, 21 సారి, 21 రోజు, 11 రోజులు అన్నట్టుగా చేసుకోవాలి. మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ చేసుకోవాలి. అట్లా చేస్తూ ఉంటే కొన్ని మంచి ఫలితాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇది ఈరోజు వీడియో.
ఈ ఎం లెటర్ గురించి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.